ఈ జిఏఆర్డి వల్ల గ్లోబల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? లైక్ ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో మనం నిద్రపోయే ముందు రీల్స్ చూస్తూ, ఆ రీల్స్ కూడా ఎలా ఉంటున్నాయి అంటే మొత్తం ఫుడ్ బ్లాగ్స్ ఉంటాం, లేదంటే మనల్ని ప్రేరేపించే విధంగా అన్నీ ఉంటూ ఉంటాయి. సో ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటారు? జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా లైక్ ఏ పాజిటివ్ ఉందండి, నెగిటివ్ ఉంది. పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ మీద హెల్దీ టిప్స్ చెప్తున్నారు. అదేవిధంగా ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి రొటీన్గా జరిగేది ఎప్పుడు చెప్పినా మనం అట్రాక్ట్ అవ్వం. కొంచెం అబ్నార్మల్గా ఉంటేనే అట్రాక్ట్ అవుతాం. కొత్తగా వచ్చింది ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే 18 hours ఫాస్టింగ్ చేస్తారు, 6 hours 3 meals కంప్లీట్ చేసేస్తారు. రైట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. ఫ్యాట్ బర్న్ అయిపోయి మనకి వెయిట్ లాస్ అవుతాము, హెల్దీగా ఉంటామని చెప్తున్నారు. మన బాడీ యాక్చువల్లీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మాడిఫై అయ్యి వచ్చింది. ఒక్క 10 minutes యూట్యూబ్ వీడియోతోనో లేకపోతే మీరు చేసే 18 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తోనో బాడీ చేంజ్ అవ్వదు ఎట్లా పడతారు. అనవసరంగా మన ఫాస్టింగ్ క్రియేట్ చేసుకొని ఒక్క మెటబలైట్స్ ఎక్కువ క్రియేట్ చేసి కిడ్నీ మీద ఎఫెక్ట్ చేసుకోవడం తప్ప మనకి ఏం యూజ్ ఏమి ఉండదు. సో మీ డైట్ ఎలా ఉండాలి అంటే మనం ఆ రోజు చేసే మన యాక్టివిటీ ప్రకారం ఉండాలి. సపోజ్ ఈజ్ ద ఫిజికల్ లేబర్ అనుకోండి, ఫిజికల్ లేబర్ ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, కీటో డైట్ చేయండి అంటే బాగోదు. అట్లా కాకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైక్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళ ప్రకారం ఫుడ్ తింటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడే అరిగిపోతుంది అనే రూల్ లేదు. ఇట్స్ అ ప్రాసెస్. అట్లీస్ట్ 3-4 days పడుతుంది ఆ ఫుడ్ మొత్తం అరిగి మనకు కావాల్సింది. ఇప్పుడు మీరు ఫాస్టింగ్లో ఉంచారు, బాడీ ఆల్రెడీ మొత్తం డ్రైగా ఉంటుంది, మీరు ఫుడ్ తింటారు మొత్తం తీసేసుకుంటుంది. దానికి ఏం కావాలంటే అదే చేస్తుంది. మనం తిన్నదాని ప్రకారం మన టంగ్ తప్ప మన పని ఏమీ చేయదు మన బాడీ. ఇట్ విల్ టేక్. నెక్స్ట్ ఏంటంటే ఈ రీల్స్ అవన్నీ చూసి మోటివేట్ అయ్యి హెల్త్ హ్యాబిట్స్ కొంతమంది ఫాలో చేస్తున్నారు, హెల్ప్ఫుల్ అవుతున్నాయి. అట్లాగే జస్ట్ ఫర్ వ్యూస్ పర్పస్ కోసం హైఫై క్రియేట్ చేసుకున్న వాళ్ళు చేసే దాని ప్రకారం ఏమవుతుందంటే కొత్త ఫుడ్ బ్లాగ్స్ అవన్నీ అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అంటే అవసరం లేకపోయినా వెళ్ళడము, తినడము, ఆల్రెడీ పే చేసాం కాబట్టి అని చెప్పి మొత్తం తినేయటము. దానివల్ల పైగా ఆడ్ టైమింగ్స్, నైట్ టైం తినడము, 2 o'clock బిర్యానీలు. ఈ మధ్య చెప్పాలంటే 4 AM బిర్యానీస్ బాగా పెరిగిపోయింది డాక్టర్ గారు. అసలు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 బిర్యానీ తింటే అసలు మనకి ఏమవుతుంది? అసలు అది గ్యాస్కే దారితీస్తుంది. గ్యాస్కే కదండి. మీరు 4 o'clockకి అంటే ఆల్రెడీ మొత్తం జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి. మంచి స్పైసీ ఆయిలీ లేకపోతే బిర్యానీ వర్కౌట్ అవ్వదు తను. అలాంటి ఫుడ్ మీరు మార్నింగ్ 4 o'clockకి బాడీకి ఇస్తే ఇట్ విల్ డ్యామేజ్ యువర్ బాడీ. బట్ ఈ రోజు తెలియకపోవచ్చు. వెన్ యూ బికమ్ 20-30 అన్న తర్వాత మీరు హ్యాపీగా అర్ధరాత్రి 2ంటికి వెళ్ళి బిర్యానీలు, 4ంటికి వెళ్ళి పాయాలు తినేస్తారు కామన్గా. మీరు 40-45 దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అప్పుడు కనిపిస్తాయి. ఈ రోజు చేసిన ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ రోజు ఇంట్రెస్ట్ కడతాం మనం యాక్చువల్. సో ఎంజాయ్ చేయాలి, ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. నాట్ ఎట్ ది ఆడ్ టైమింగ్స్లోను బయట ఫుడ్ అని కాదు. కొంతమంది ఇప్పుడు బయట ఫుడ్ తినే అలవాటు ఉందా అంటే లేదు సార్ ఇంట్లోనే, బట్ స్విగ్గీ జొమాటో చేసుకుని తింటాము. సో ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ టేస్టీగా చేయాలంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా, డిఫరెంట్ ఆయిల్స్ లేకుండా, కలర్స్ యాడ్ చేయకుండా తను చేయలేడు. రైట్. సో అవన్నీ తింటే ఆబ్వియస్లీ కెమికల్సే కదండి, ఇట్ విల్ డ్యామేజ్ అన్నెసెసరీలీ. ఇంకొకటి ఏంటంటే మన వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ మెడిసిన్స్ యూస్ చేసేది ఎస్డిటి మెడిసిన్స్. దట్ ఈస్ ఫైనాన్షియల్గా ఆల్సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హెల్త్లో చాలా డ్యామేజ్ అయ్యేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తోనే. మోర్ కామన్ ఈజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే ఫుడ్ ఇష్యూస్. సెకండ్ వన్ ఈజ్ స్ట్రెస్ లెవెల్స్.